సో అల్టిమేట్గా 12th అయ్యేటప్పటికి ఏంటి పరిస్థితి అనేటప్పుడు ఈ 2 సంవత్సరాలు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఇది అసలు జీవితంలో ఉండకూడదు, అసలు తెచ్చుకోకూడనటువంటి సంఘటన కింద తయారైపోతుంది. కానీ జీవితంలో స్టూడెంట్ లైఫ్లో ఇది 2 years కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్స్. అంటే ఇక్కడ ఒక హోప్ ఇస్తున్న, ఒక సెల్ఫ్ మోటివేషన్తో, ఒక వాడికి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసే విధంగా, వాడు తప్పులను తెలుసుకునేటువంటి విధంగా ధైర్యంగా తయారు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ స్టేజ్. ఇతను ఇక్కడి నుంచి ఈ టీనేజ్ కాబట్టి ఇటు అటు ఈ అడల్ట్కి మారుతున్నటువంటి ఈ మధ్య వయసులో ఆ పాజిటివిటీ, అతని ఎనర్జీస్ అతనికి తెలిసేటట్టుగా, అతని తప్పులను తెలుసుకునేటువంటి ధైర్యం వచ్చేటట్టుగా మనం చేయగలిగినప్పుడు ఏమవుతుంది 2 years ఏమవుతుందంటే ఈ 2 years దానికి పునాది పడితే నెక్స్ట్ రాబోయేటువంటిది ప్రొఫెషనల్ కోర్స్. అది ఇంజనీరింగా, డాక్టరా, లేకపోతే హ్యుమానిటీసా, ఏ కోర్స్ అయినా కానివ్వండి. సో తర్వాత వచ్చేటువంటిది ప్రొఫెషనల్ కోర్స్. తర్వాత వచ్చేటువంటి 4-5 years వాళ్ళ లెర్నింగ్ అబ్సల్యూట్లీ ఉండవలసిన స్థాయిలో ఉంటుంది. అది అక్కడ చాలా చేంజెస్ వస్తాయి. సో అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు తెలంగాణ ఎంసెట్కి సంబంధించి, ఏపీ సెట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్గా ఇక ఈ మిగిలిన రోజులు కొంచెం కష్టపడితే ఎన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళ కోసం స్టిల్ ఎదురు చూస్తున్నాయి అనేటువంటి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పిల్లలు అంటే స్టూడెంట్స్ మీరంతా కూడా జేఈ రాలేదు, నేను పనికిరాను అని అనుకోవద్దు. ఆ ఇన్స్టిట్యూట్లో అట్లా ట్రీట్ చేసి ఉండొచ్చు, మీకు సామర్థ్యం లేదనేటువంటి విధంగా నమ్మవద్దు. కానీ ఇక్కడ ఈ రేసులో మీ ప్రయాణం ఆగిపోలేదు, కాంపిటీషన్ ఆగిపోలేదు. వచ్చేటువంటి 40 రోజులు చక్కగా మనం ప్రిపేర్ అయితే, ఎంసెట్కి సంబంధించి దానికి వాల్యూ చేయగలిగితే, ఆ నిజంగా ఇన్నర్ స్ట్రెంగ్త్తో నువ్వు చేయగలిగినట్లయితే స్టిల్ బెస్ట్ ఆప్షన్స్ ఏం ఎదురు చూస్తున్నాయనేటువంటిది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ నిజం ఏమిటంటే ఎక్కువ మంది ఇక బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత phase 1 అయిపోయింది కదా, ఏదో కొంచెం అటు ఇటుగా ఆ phase 2 జేఈ మెయిన్స్ రాసేద్దామని అనుకుంటారు. కానీ మీరు అలా పాడు చేసుకోకుండా టైంని, మీ శక్తిని, ఇప్పుడు ఈ ఏపీ సెట్ ఏదైతే ఉందో, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర, ఇది మీరు చేయగలిగినట్లయితే రాబోయే రోజుల్లో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఆ పై ఆప్షన్స్ పోయినప్పుడు ఇప్పుడున్నటువంటి ఆప్షన్ ఇది. బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినా ఎన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి.